अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कर्कटे पूर्वपाल्गुन्यं तुलसीकालनोद्भवं पाण्डे विश्वाम्बरां गोदां वन्दे శ్రీరంగనాయకిం. భక్తములరా, శ్రీమతి ఈరోజు మనం శ్రీరంగ గద్యంలో మొదటి చూర్ణిక ధ్యానసంధానం చేస్తున్నాం. విశేషాలు: స్వాధీన త్రివద చేతనా స్వరూపస్థితి ప్రవృత్తి భేదం క్లేశకర్మాజ్యశేషదోష సంసృష్టం స్వాభావికనవధికాతిశయం జ్ఞానబల ఐశ్వర్య వీర్య శక్తి తేజ సౌశల్య వాత్సల్య మాధవాజ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్యౌధార్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామసత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞతాద్య అసంఖ్యేయ కళ్యాణ గుణగుణౌఘ మహార్ణవం పరబ్రహ్మభూతం పురుషోత్తమం శ్రీరంగసాయినం అస్మిన్ స్వామినం ప్రబుద్ధ నియామ్య నిత్యదాస్యైకరసాత్మక స్వభావోహం తదేకాను భవస్తదేక ప్రియ పరిపూర్ణం భగవంతం విశదతమాను అనుభవేన నిరంతరమనుభూయ తదనుభవ జనితానవధికాతిశయ ప్రీతికారితా శేషా వస్తోచితా శేషైకర తైకరతిరూపనిత్య కింకరో భవాని. స్వాధీన త్రివిధ చేతన అచేతన స్వరూపస్థితి ప్రవృత్తి భేదం. మూడు విధములైన చేతనాచేతనాల స్వరూపం, రక్షణ, ప్రవృత్తి, నివృత్తులు అనే వీటిని తన ఆధీనం కలిగినవాడు ఈ విశేషణం మొదలగు ద్వితీయాంత విశేషణాలు అన్నిటినీ భగవంతు అనే విశేషానికి అన్వయించి విశదతమానుభవేన నిరంతరమనుభూయ అనే ప్రయోగంతో చేర్చాలి. చేతనలు బద్ధ ముక్త నిత్య భేదంతో మూడు విధాలుగా ఉంటారు. అచేతనం త్రిగుణకాల శుద్ధ సత్వాల రూపంలో మూడు విధములు. త్రిబుధ అనే విశేషాన్ని చేతన శబ్దంతో మాత్రం అన్వయించి అచేతనంతో అన్వయించకుండా ఉండవచ్చున దేశకుల అభిప్రాయం. చూర్ణికలో చివరగల భేద అనే పదాన్ని స్వరూపం, స్థితి, ప్రవృత్తులు మూడింటితోనూ అన్వయించాలి. స్వరూప భేదం, స్థితి భేదం, ప్రకృతి భేదం అనే అర్థాన్ని గ్రహించవచ్చు. ఈ మూడు ప్రత్యేకంగా పలు విధాలుగా ఉండటం గమనించదగింది. క్లేశ కర్మాది అశేష దోష అసంస్పష్టం అవిద్య మొదలైన 5 క్లేశాలు, పుణ్యపాప రూపాలైన కర్మల మొదలైన ఏ విధమైన దోషాల యొక్క సంబంధాన్ని కొంచెం కూడా లేనివాడని భావం. అచేతనాలు శరీరంగాను భగవానుడు శరీరిగా ఉన్నట్లయితే శరీర సంబంధం వల్ల కలిగే దోషం శరీరి అయిన భగవానుడికి రాదా అని అంటే రాదు అనే ఈ విశేషణాన్ని ప్రయోగించడం ద్వారా తెలుపుతున్నారు. క్లేశాలు ఏవి అంటే అవిద్య 1, అస్మిత 2, అభినివేశం 3, 4 రాగం, ద్వేషం అనేవి 5. వాటి కార్యాలైన పుణ్యపాపాల రూపంలో కర్మలు ఆదిపదం ద్వారా విపాకం మొదలైన వారిని గ్రహించారు. స్వభావగణవధికాతిశయ జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్సౌశల్య వాత్సల్య మాధవ జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల కృతిత్వ కృతజ్ఞతాధ్య అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవం. స్వాభావిక అనువదికాలు అనే 2 విశేషణాల తర్వాత చెప్పబడే గుణాలన్నింటిలోనూ అన్వయిస్తాయి. స్వాభావికాలు నిస్సమాభ్యాధికాలు సాటి అయినవి, మించినవి లేనివైన షాడ్గుణ్యము మొదలైన కళ్యాణ గుణములు సముద్రం వంటి వాడని భావం. ఈ గుణాలు స్వాభావికాలై ఉండటం అంటే నీటికి చల్లదనం వలె, నిప్పుకు వేడిమి వలె నిరుపాధికంగా ధర్మి ఉన్నప్పుడు అంతా ఉండడం, ఒకనాడు ఉన్నవి గాను వేరొకనాడు లేనివి గాను కాకుండా యావదాత్మభావిగా ఉండటం. ఇందువల్ల నిత్యముక్తుల గణాల కంటే వీటి గల వైలక్షణం తెలపబడింది. వారి గుణగణాలను భగవాను ఇచ్చననుసరించి ఉంటాయి కనుక అనన్యాధీనత్వం అనబడే స్వాభావికత్వం వాటికి లేదు. అనవధిక
కాతిశయత్వం అంటే ప్రతి గుణం అంతులేని మహిమ కలిగి ఉండటం. పైన పేర్కొనబడే గుణాల్లో కొన్ని ఇతర వ్యక్తుల్లో ఉన్నా అవి పరిమిత మహిమను కలిగి ఉంటే ఆ విధంగా కాకుండా ఇవి భగవానులో ఇంత మించి గొప్పతనం ఇంకోటి లేదు అనే రీతిలో గొప్పతనాన్ని కలిగి ఉంటాయి. శ్రీభాష్యంలో స్వభావతో నిరస్త నిఖిల దోషనవధికాత్ సంకేయ కళ్యాణ గుణగణ పురుషోత్తమాభిధీయతే అనే సూక్తిని వ్యాఖ్యానిస్తే శృతి ప్రకాశకాచార్యుల వారు అనవధికాలసే అనే పదం నిత్యసిద్ధుల నుండి వేరు చేస్తున్న ఒక నిర్వాహాన్ని చూపి అనుషక్తేన స్వభావత ఇది పదేనవ నిత్యసిద్ధి వ్యావృత్తి తేషం తాదృశగుణగత్వం ఈ భగవన్నే నిశ్చేచ్ఛాధీనం అని తర్వాత యోజనంను పేర్కోవటం అనుసంధానం. ఇక ఈ చూర్ణికలో ప్రస్తావించబడిన దివ్య గుణాలను వివరించబడుతున్నాయి. జ్ఞానశక్తి, బల, ఐశ్వర్య, వీర్యశక్తి, తేజస్సులు 6 కలిపి సాధ్యమనబడతాయి. ఇవే మిగిలిన అన్ని గుణాలకు ఆకారాలు. వీటిలో జ్ఞానం అంటే అన్నిటినీ ఒకేసారి ఎల్లప్పుడూ యథాతథంగా తెలియగలగటం. బలం అంటే సంకల్ప మాత్రంతో సకల పదార్థాలను ఏ శ్రమ లేకుండా ధరించే శక్తి. ఐశ్వర్యం అంటే సమస్త వస్తువులను నియమించే సామర్థ్యం. వీర్యం అంటే జగత్తుకు ఉపాధాన కారణమైన స్వరూప వికారాన్ని ఏమాత్రం కలిగి ఉండకపోవటం. శక్తి అంటే అఘటిత ఘటనా సామర్థ్యం. తేజస్సు అంటే దేనికి ఏ సహకారిని ఆపేక్షించకుండా ఉంటాం. ఈ విధంగా ఇటువంటి షాడ్గుణ్యాన్ని ప్రస్తావించిన తర్వాత వీటి నుండి ఉద్భవించే కళ్యాణ గుణాలను కొన్నిటిని ఇకపై ప్రస్తావిస్తున్నారు. సౌశీల్యం అనే పదము నుండి ప్రారంభించి